మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒంగోలు, అద్దంకి, గిద్దలూరు ప్రాంతాలలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దంకి మండలం పేరాయపాలెంలో డోర్నపు వాగు పొంగిపోరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాను తీవ్రత కాస్త తగ్గినా 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చెరువులు, జలాశయాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతవాసులు భయాందోళనలో ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు పరామర్శిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వర్షానికి ఒంగోలులో నీట మునిగిన ప్రాంతాలను మంత్రి బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. జవహర్ నగర్లోని నవోదయ స్కూల్ను సందర్శించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం అప్రమత్తత పట్ల పశు నష్టం జరగలేదన్నారు మంత్రి. పంట నష్టం అంచనా వేసి రైతులకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తుఫాన్ అనేటువంటిది తీరం దాటేటువంటి ముందు నుంచి కూడా నిన్న ప్రొద్దుటి నుంచి పడుతున్నటువంటి భారీ వర్షాలకి గిద్దలూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు, చెరువులు అన్నీ కూడా ఉధృతంగా ప్రవహించడం కానీ, చెరువులు నిండిపోయి అలుగులు పారడం కానీ జరుగుతూ ఉంది. ఒకటి, ఇప్పుడు ఈ సగిలేరు దగ్గర ఉన్నాము. మేమంతా కూడా ఈ సగిలేరు దగ్గర ఉన్నాము. సగిలేరు ఇప్పుడు దాదాపు 12 నుంచి 14 అడుగులు ఎత్తులో పారుతూ ఉంది. ఈరోజు ఇప్పుడు కూడా మనకి వర్షం పడుతూ ఉంది. ఈ లోతట్టు ప్రాంత ప్రజల్ని నిన్న కూడా అప్రమత్తం చేశాం, అధికార యంత్రాంగం అందరం కూడా కలిసి. మరలా ఇప్పుడు కూడా మేము వారికి ఏదైనా నల్లమల్ల అడవి ప్రాంతంలో వర్షం పెద్ద ఎత్తున పడినట్టయితే వెనువెంటనే ఇక్కడ వారికి సహాయ కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళు అలర్ట్ చేసే కార్యక్రమాలు కానివ్వండి, అటు మా యొక్క రెవెన్యూ కానీ, అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎంపీడీఓస్ కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, ఇరిగేషన్ అందరూ కూడా కలిసి వారికి అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నియోజకవర్గ ప్రజలు, గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏది కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమై ప్రజలకు అన్ని విషయాలలో సన్నద్ధతగా ఉంది. మేము తెలియచెప్పిన వెంటనే ఏదైతే షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేశామో అక్కడికి మీరు తరలి రావాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా ఈ వర్షాలకు నియోజకవర్గంలో ఉండబడినటువంటి అతిపెద్ద చెరువు, ఏషియాలోనే ఒక పెద్ద చెరువు అయినటువంటి ఖమ్మం ఈరోజు అలుగు కూడా బారుతూ ఉంది. తుఫాన్ అనేటువంటిది తీరం దాటేటువంటి ముందు నుంచి కూడా నిన్న ప్రొద్దుటి నుంచి పడుతున్నటువంటి భారీ వర్షాలకి గిద్దలూరు నియోజకవర్గంలో వాగులు